శ్రీమతి నమః. శ్రీరామాయణంలో ప్రతి పాత్ర, ఒక్కో పాత్ర మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. శ్రీరామాయణం నుంచి మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నా కావలసి మనం ఏరుతున్న రంధ్రాలన్నమాట. రాముడు మాంసం తిన్నాడా, రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడా, ఇది రామాయణంలో ఉందా లేదా అంటే మనం మన ఇతిహాసాలని ఎందుకు వాడుతున్నాము అంటే రంధ్రాన్వేషణ చేయడానికి. కానీ అవి మంత్రపూరితాలని, వాటిలో మంత్రాలని నిక్షిప్తం చేశారని, అవి నిత్య పారాయణగా మార్చుకుంటే మన జీవితం మారుతుందని కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నాం. వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క మంత్రంగా మార్చి ఆ వాల్మీకి రామాయణాన్ని మనకి అందించారు. కానీ ఏం చేస్తున్నాం? యుద్ధం చేయడానికి ఉపయోగిస్తున్నాం, ఎదుటవాడి మీద బురద జల్లడానికి ఉపయోగిస్తున్నాం. రామాయణంలో కనీసం ఒక్క శ్లోకమైనా పారాయణ చేస్తే మనకే తెలియకుండా మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఇవన్నీ మనకే తెలియకుండా విడిపోతాయన్నమాట. ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. సుందరాకాండ పారాయణ చేస్తే ఏమవుతుంది, అలాగే రామాయణంలో ఉన్న కొన్ని సర్గలు పారాయణ చేస్తే ఏం జరుగుతుంది, ఏ ఫలితం వస్తుంది అనేది మనకి మన పెద్దవాళ్ళు అందించారు. దాన్ని వదిలేసి రంధ్రాన్వేషణ చేస్తాం అనమాట. అథెంటిక్ బుక్ని తీసుకోకుండా ఎవరో రాసిన పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో ఉన్న విషయాలని బయటికి తీసుకొచ్చి రంధ్రాన్వేషణ చేస్తూ ఇలా రాస్తారా, ఇలా రాసి పడేస్తారా అంటారు. ఎవరు తీసుకోమన్నారు? ఇప్పుడు రామాయణ విషవృక్షం ఉంది, రంగనాయకమ్మ గారు రాశారు దాన్ని. ఆ రంగనాయకమ్మ గారు రాసిన రామాయణ విషవృక్షాన్ని మనం అథెంటిక్గా తీసుకుంటామా? అథెంటిక్ బుక్స్ని తీసుకోకుండా అందులో ఉన్న విషయాలని చెప్పకుండా ప్రతి విషయం కోసం మనం యుద్ధమే చేస్తున్నాం. పనికి మాలిన యుద్ధం అనమాట. కానీ ఒక్కొక్క పాత్ర ఎలా మన జీవితాన్ని మారుస్తుంది, ఎలా మన జీవితానికి దాన్ని అప్లై చేసుకోవచ్చు, కొన్ని సర్గలని పారాయణ చేస్తే ఏ విధంగా మనం కష్టం నుంచి బయటపడచ్చు అనేది మరిచిపోయి పనికి మాలిన పిచ్చి వేషాలు వేస్తున్నాం. అంగదుడి పాత్ర తీసుకోండి. లంకా దహనం చేసి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తి అంగదుడిని కూడా పంపిస్తారు లంకకి. రావణుడి సభలో అంగదుడు ప్రవేశిస్తారు. అప్పుడు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు అంగదుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వాలి కొడుకుని, శ్రీరామ దూతను అని చెప్పి అంటాడు అంగదుడు. వాలి కొడుకు అనగానే రావణాసుడికి భయం వేస్తుంది. ఎందుకంటే కొన్ని నెలల పాటు చంకలో పెట్టుకుని రావణాసురుణ్ణి తిరిగాడు వాలి. అది గుర్తుకొస్తుంది, భయం వేస్తుంది. అయినా సరే బెంకం అనమాట, బెంకంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే నేను రామదూతను అని చెప్పారో అంగదుడు, వెంటనే శ్రీరామచంద్రమూర్తిని హేళన చేస్తూ మాట్లాడతారు. అప్పుడు అంగదుడికి కోపం వస్తుంది. అంగదుడికి కోపం వచ్చి, రావణ, నువ్వు నీ బుద్ధిని మార్చుకో, సీతమ్మను అప్పగించు. రాముడు శరణాగత వత్సలుడు, నువ్వు సీతమ్మను అప్పగించే అని చెప్తారు. వినకపోగా రావణాసురుడు కూడా హేళనగా మాట్లాడితే అంగదుడికి కోపం వస్తుంది. కాలుని గట్టిగా బలంగా నేలకి అదిమి పెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో అంటారు, మీ ఎవ్వరికైనా సరే దమ్ముంటే, శక్తి ఉంటే నా కాలుని కదపండి చూద్దామని. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నిస్తారు, అయినా సరే అంగదుడి కాలుని కొంచెం కూడా కదపలేరు. అప్పుడు రావణాసురుడు వస్తాడు ఆ కాలు పట్టుకుని కదపడానికి. వెంటనే అంగదుడు కాలు పక్కకి తీసేసి, నువ్వు పట్టుకోవలసిన పాదాలు ఇవి కాదు, శ్రీరామచంద్రమూర్తి పాదాలు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన శరణాగత వత్సలుడు, నువ్వు చేసిన తప్పుని ఆయన క్షమిస్తాడు, బుద్ధి మార్చుకో అని చెప్పి అంగదుడు చెప్తాడనమాట. అయినా వింటాడా? ఎందుకంటే అహంకారం తలకెక్కితే మంచి చెప్పినా సరే అది అర్థం కాదు, వినరనమాట. అంతమంది శత్రువులున్నా ఆంజనేయ స్వామి వారు కానీ అంగదుడు కానీ అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగారు చెప్పండి? మన దగ్గర నీతి, నిజాయితీ, ధర్మము ఉంటే 100 మంది శత్రువులున్నా అక్కడ ధైర్యంగా నిలబడగలుగుతాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం. మన ధైర్యమే మనల్ని రక్షిస్తుంది, మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటారు. ధర్మాన్ని రక్షించటము అంటే ఏంటి? ధర్మాన్ని పాటించటం, నువ్వు ధర్మ మార్గంలో ఉండడం. నువ్వు ధర్మ మార్గంలో ఉంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. అంగదుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పండి?
చుట్టూ 100 మంది శత్రువులు ఉన్నా సరే మనం ధైర్యంగా ఉండి మనం ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకున్నామో ఆ లక్ష్యం మీద స్థిరంగా మనం సంకల్ప బలాన్ని చేసి అలా నిలబడ్డాము అంటే ఎవడూ ఏమీ చేయలేడు. ఆ సభలో ఎంతో మంది హేళన చేశారు. అయ్యో నన్ను హేళన చేశారు అని ఆగిపోయారా అంగదుడు? తిరిగి సమాధానం చెప్పారు. తన శక్తి ఏంటో చూపించారా, పిచ్చి వెధవల్లారా, నా కాలే మీరు కదపలేకపోయారు కదా, ఇంకా రామచంద్రమూర్తి దాకా ఎందుకు అని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని అక్కడ దెబ్బతీశాడు అంగదుడు. అది కదా మనం నేర్చుకోవాల్సింది అంగదుడి దగ్గర నుంచి. కానీ మనం రంధ్రాన్వేషణ చేస్తూ కూర్చుంటాం అనమాట ప్రతిదానికి. అలానే యుద్ధకాండ 59వ సర్గ గనక పారాయణ చేస్తే రావణ కిరీట భంగం అన్నమాట ఆ ఘట్టం. రావణాసురుడి కిరీటాలను పడగొట్టేసినప్పుడు రామచంద్రమూర్తి అంటారు, నేడు పోయి రేపురా అని. అశక్తుడిగా ఉన్న రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి వధించలేదు. ఓ రేపురా అన్నారు. ఈ రావణ కిరీట భంగాన్ని పారాయణ చేస్తేట ఈ సర్గకే వ్యాధిహర సర్గ అని పేరు. ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, ఏవైతే అహంకారము, కామము, క్రోధము, మోహము, మదమాత్సర్యాలతో కొట్టుకుంటున్నామో వాటన్నింటి నుంచి బయటపడేస్తుంది. ఈ కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలే కదా మనలో వ్యాధులకు కారణం అవుతాయి. ఇవి ఏవైతే ప్రబలిపోతాయో అవే వ్యాధి రూపంలో బయటికి వస్తాయి. వ్యాధులని నయం చేస్తుంది అంటే మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ సర్గ మాత్రమే పారాయణం చేయటం కాదు. ఈ సర్గను చదువుతూ ఆ వచనాన్ని కూడా చదువుతూ అది మన జీవితానికి అన్వయించుకుంటూ మంత్రపూరితం కదా. రామా, నువ్వు ఏ విధంగా అయితే రావణాసురుడి ఆ కిరీటాలని కిందకి పడగొట్టావో నాలో ఉన్న దుర్గుణాలని కూడా బయటికి పడగొట్టు, బయట తీసి పాడే రామా అని శరణాగతి చేసి మనస్ఫూర్తిగా మనం రామచంద్రమూర్తిని ప్రార్థించినట్లయితే వ్యాధుల నుంచి బయటపడతాం అనమాట. ఏవైతే కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలు ఉన్నాయో వీటి నుంచి వచ్చే ఆ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం బయటపడిపోతాం. రావణాసురుడు ఎంత విద్యా పారంగతుడైనా అతనిలో ఉన్న ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో దాని వల్లే పతనమైపోయాడు రావణాసురుడు. కాబట్టి ఒక్కొక్క సర్గని శరణాగతి చేసి భక్తిగా మనం పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా మనకేవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడిపోతాం. ఈ యుద్ధకాండలోని 59వ సర్గని నేను ఇప్పుడు సుందరకాండ పారాయణ 61వ సర్గ చేస్తున్నాను. ఇది అయిపోయిన వెంటనే అప్లోడ్ చేస్తాను. మరి ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి? రామచంద్ర ప్రభు అని కామెంట్ చేయటం, అది మాత్రం మర్చిపోకండి.